కష్టపడి 10 రూపాయలు జమ చేసి మేము ఇంత డబ్బు వేసుకున్నాం, ఏదో నీడ ఉండాలి. ఇంత ఫుట్పాత్ మీద ఏడ కూర్చోవాలి, ఎట్లా చేసుకోవాలి కష్టం? ఉన్నాడు అంటే ఎట్లనే తింటాడు. మేము ఏడ బతకాలి, లీడర్ ముంగట ఇంటికి ఆడ పోయి కూర్చోవాలి ఇప్పుడు. లేదు, కష్టం ఎట్లా చేసుకొని తినాలి? మేము ఫుట్పాత్ మీద చేసుకొని బతికేటోళ్ళము, మేము ఎట్లా బతకాలి చూపెట్టమన్నా. చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇక పర్మిషన్ కూడా ఉంది, పర్మిషన్ ఉంది, కరెంట్ ఉంది నా దగ్గర, కరెంట్ కూడా పర్మిషన్ ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా ఇట్లా చెప్పాలి కదా, తీసేయండి అమ్మా అంటే తీసేస్తాం, పక్కకి ఏడన్నా పెడతాం. కానీ ఇప్పుడు నేను 25 సంవత్సరాల సంది పెట్టిన, ఇబ్బంది పెట్టిరా? ఏం లేదు, ఇంతకు ముందు పెడతాం, అది మోచాలకు దియ్యమా అని పక్కకు పెట్టిండ్రు, ఆడనే ఉంది. చెప్పులు కుట్టుకొని బతికేడు. మళ్ళీ ఇప్పుడు మేము ఎట్లా బతకాలి ఇప్పుడు? ఆయన దారి చూపెట్టాలి. ఏ లీడర్ వస్తాడో, ఏ బాడకో వస్తాడో మేము కూడా చూస్తాం. ఇప్పుడు ప్రజల ప్రభుత్వం అది అన్ని చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుండు? అది ఒక బస్ కలిపి ఫ్రీ చేసి ఆడవాళ్ళకి అందరికి బర్బాద్ చేసేసిండు, చెడు పేరు తెచ్చేసిండు. మేము ఇంత ముందు పోయలే, బస్సు కిరాయిలు కట్టుకొని చేయలే. ఏ వాడెక్కి నాకు మొగలు తిడతా ఉన్నారు ఆడవాళ్ళకి. ఇంత మాకు చీప్ చేసేసిండు. వచ్చి ఏం సాయం చేసిండు? కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఇంత బాధ లేకుండా ఈడొచ్చి మస్తు అన్నిట్లో బాధ పెట్టిండు. మార్పు అన్నాడు. ఏం మార్పు చేసిండు? ఏం మార్పు చేసిండు? ఇలా వచ్చి మమ్మల్ని ఇబ్బంది ఉంది, కోపం వస్తుంది. మళ్ళా వస్తుంది. 10 రూపాయలు వచ్చే కాడ 5 రూపాయలు కూడా వస్తలేవు. తులం బంగారం అన్నాడు. తులం బంగారం ఆయన వాళ్ళ అమ్మ బాధ మీద పెట్టుకోమని ఆయన పెళ్ళం మన ఇప్పుడు గలీజ్ మాటలు. కదా ఏం అడ్డం ఉంది ఆడ? ఫుట్పాత్ మీద పెట్టే సైడ్ కు ఉంది కదా, మొత్తం రోడ్ మీద అయితే పెట్టాలే కదా. తెలంగాణ పేదోళ్ళు బతికే పరిస్థితి లేదు. ఆయన ఏడ ఆఫీస్ ఉందో ఆడనే పెట్టాలి. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఉంటా, మళ్ళీ నేనే గెలిచి చెప్పు తీసుకొని కొడతాం రాని. ఇప్పుడు చెప్పు జాడకట్టనే ఉంది. ఏ ఓట్లు అడగని ఆయనకు ఫస్ట్ కొడతాం, అడగనికి వచ్చిన వాడికి కొడతాం. చేకూర్తు కొట్టేస్తావా? మళ్ళా చేకూర్తుకా ఎందుకు వేస్తాం? వేసినాం, చూసినాం, అన్ని చూసినాం. ఇంద్రమ్మ చేతి గుర్తే ఉండే, ఇంత బాధ పెట్టాలి ఎవరికి? ఇంద్రమ్మ ప్రభుత్వం ఈడ ఆమె పేరు ఖరాబ్ చేస్తుండే.